ప్రేర్ చేయండి మా. పరిశుద్ధురాని ఘనమైన నామములకు అందరూ స్తోత్రాలు. మహోన్నతుడవు, భగవంతుడవు, నిత్యుడవు తండ్రి, పైగా మా స్వామి ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేక కుటుంబ కూడికను మంచి ఆలోచనను బిడ్డలకు అనుగ్రహించినదేవా నీకు స్తుతులు వందలు చెల్లిస్తూ ఉన్నాం. దూర దూర ప్రాంతంలో మేము నివసిస్తూ ఉన్నప్పటికీ మా ప్రభు ఈ సమయంలో ఈ క్షణం నీతో గడపడానికి, నీ మాటలు వినడానికి, మా ప్రియుల మాటలు వినడానికి నీకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తుతులు వందలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రభు ఎవరైతే నీ వాక్యమును విత్తాయి ఉన్నారో నీ ఆత్మకార్యం జరిగించి నీ ఆత్మతో నింపి ఆత్మవిషులుగా చేస్తూ తద్వారా మంచి వర్తమానాలు వినగలిగే అవకాశములు మాకు కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి వారి వారి అక్కలు కొలువులు సమస్యలు ప్రతి విధమైన బలహీనతలను దూరపరిచి మమ్మల్ని ఐక్యపరిచి నీలో విశ్వాసంలో స్థిరపరిచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రీతిగా మేము ఒక నిమిత్తం ఒక ప్రార్థించుకునే అవకాశమును మాకు కల్పించిన దేవా నీకు స్తోత్రాలు. ఈ రీతిగా మా కుటుంబంలో నీ అందు ఎదిగేటటువంటి భాగ్యములు మాకు కలుగు చేస్తూ ఉన్న దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ ఆయన నీతో సన్నిహితముగా ఉంటూ నీ సన్నిధిలో మేము ప్రార్థించేవారుగా, ప్రార్థనలో విశ్వాసంతో బలపడేవారుగా మమ్మల్ని చేస్తూ నీ ఆదరణ నీ కాపుదల మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం అంతటిలో నీ ఆత్మకార్యం జరిపించి మహిమ పొందుమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 స్తుతి ఆరాధనలో మనం వెళ్దాం. ఎల్షన్ అండ్ షారన్. నీవు నాతోడు ఉన్నావు అనే పాట పాడుకుందాం అనుకున్నది. నీవు నాతోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నాతోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నష్టములో నా తోడుంటావు, వేదనలో ఆవేదనలో నా చింతోంటావు, నష్టములో నా తోడుంటావు,
నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నాకు భయమేలనా యేసయ్యా నీవు నాతోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా వ్యాధులలో బాధలో నువ్వు నా తోడున్నందుకు మీకు వందనాలు తండ్రి స్తుతులు స్తోత్రం అన్ని వేళలో మీరు మాతో నడుచుకున్నందుకు మీకు వందనాలు తండ్రి స్తోత్రం మా కుటుంబం అంతటా మీరు మమ్మల్ని రక్షిస్తున్నారయ్యా మీకు వందనాలు ఇంకొక పాట పాడి దేవుని స్తుతిద్దాం ఆరాధన యేసునికి అన్న పాట పాడి దేవుని ఆరాధిద్దాం
లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత పాదము లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ చిత్తమునే చేసిన నీ మార్గములో నడిచెదను నీ మాటలో నిలిచెదను నీ చిత్తమునే చేసిన నీ మార్గములో నడిచెదను నీ మార్గములో నిలిచెదను ఆరాధన యేసునికే అందరం కలిసి ఒకసారి నీ చిత్తంనే చేసేదాన్ని పాడదాం. నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచెదా నీ నీ చిత్తమునే చేసేదా నీ వాక్యములోనే నడిచెదా నీ మార్గములోనే నిలిచెదా ఆరాధన యేసునికే అందరం కలిసి పాడదాం. ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన పల్లవి ఒక చరణం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా దేవా అనే పాట పాడదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమా స్వరూపిణి ఆరాధించెను నిన్నే అత్యంత ప్రేమా స్వరూపిణి ఆరాధించెను
హలో, మాట వినిపిస్తుందట? వినిపిస్తుంది. ఓకే, యా. సో ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. జ్యోతి అత్త మన మధ్యలో ఉన్నారు. జ్యోతి అత్త చర్చెస్ కోసం, తర్వాత మన లోకల్ చర్చెస్ కోసం, అలాగే ఫ్యామిలీస్ కోసం ప్రార్థనలో నడిపిస్తారు. అర్థం చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, జీవం గల మా తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ ఘననామమునకు వేలాది స్తోత్రములు 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 నాయన, స్తోత్రములు తండ్రి. ప్రభువా, గడిచిన కాలం అంతా నీ రెక్కల మాట మమ్మల్ని అందరినీ భద్రపరిచావు ప్రభువా. సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చిన ప్రభువా, నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నడిపించున్నటువంటి నీ మహోన్నతమైన కృప కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ రీతిగా మేమందరము కూడుకోవడానికి, మేమందరము కలుసుకోవడానికి, నీ నామాన్ని బట్టి మేమందరము నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకై నా తండ్రి, మానవులకి నీవిచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టి అనుగ్రహించినటువంటి ఈ న్యూ టెక్నాలజీ కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ రీతిగా మేము కలుసుకొని నా తండ్రి నిన్ను ఆరాధించుచూ ఉన్నప్పుడు నా ప్రభువా, మీరు మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా మనసులను, మా హృదయాల్ని తండ్రి, మా ఆలోచనల్ని, మా తలంపులన్నిటినీ నా ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రోక్షించుకోవడానికి యథార్థమైన మనస్సుతో నా తండ్రి, నిర్మలమైనటువంటి నా తండ్రి మనస్సుతో నీ సన్నిధిలోనికి మా ప్రభువా మేము రావడానికి నా తండ్రి, ప్రభువా మీరు అటు నడిపింపు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. ప్రభువా నా తండ్రి, నాకు ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి నా తండ్రి, లోకల్ చర్చెస్ ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను తండ్రి. ప్రపంచంలో మీరు ఇచ్చినటువంటి నా తండ్రి అనేకమైనటువంటి ఆలయాల కొరకు, అక్కడ సేవ చేయించిన ప్రతి బిడ్డ కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, మా కుటుంబాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రభువా, పాపినైనటువంటి ఎన్నిక లేని నన్ను నా ప్రభువా మీ సన్నిధిలో నా తండ్రి నన్ను నిలవబెట్టి ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను తండ్రి. మా లోకల్ చర్చెస్ ని మీరు దీవించండి అని ఆశీర్వదించండి ప్రభువా నా తండ్రి. అనేకమైనటువంటి నీ కృపలతో మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. చర్చెస్ ని మీరు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నా నాయన. నీ అనేకమైనటువంటి ప్రభువా నా తండ్రి క్రియలతో మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభువా. మా యొక్క నా తండ్రి చర్చెస్ ని లీడ్ చేస్తున్నటువంటి ప్రభువా ఆ యొక్క అధికారులను, అధిపతులను మీరు తండ్రి మీ జ్ఞానంతో నింపి నడిపించమని వేడుకొంటున్నాను తండ్రి. వారి ద్వారా నా ప్రభువా విశ్వాసులు బలపడడానికి ప్రభువా మీరు కృప చూపించమని వేడుకొంటున్నాను నా తండ్రి. అలాగనే చర్చెస్ ని నా తండ్రి ఆత్మీయ మార్గంలోనికి నడిపించడానికి ప్రభువా నీ జ్ఞానము చేత నింపబడి నీ చేత ఎన్నుకొనబడి ఉన్నటువంటి సేవకులైనటువంటి నీ యొక్క ప్రజలని, అలాగనే మాకు సంఘ కాపులై ఉన్న వారిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి, నీ వాక్కుతో వారి నోటిని నింపిన ప్రభువా మాకు సరిపడినటువంటి ఆహారాన్ని అందివ్వడానికి, అలాగనే నా ప్రభువా నా తండ్రి చర్చెస్ లో ఉండే విశ్వాసులందరూ బలపడడానికి, వాక్యము విన్న ప్రతి బిడ్డ నా ప్రభువా రక్షణలోనికి తండ్రి రావడానికి, స్థిరపడడానికి మీరు కృప చూపించమని వేడుకొనిచున్నాను. అలానే నా ప్రభువా వరల్డ్ వైడ్ గా ఉండేటువంటి ప్రతి ఆలయాన్ని మీరు దృఢపరచమని వేడుకొనిచున్నాను తండ్రి. ఆలయంలో ఉండే నా తండ్రి విశ్వాసులు, ఆలయంలో ఉండేటువంటి నా తండ్రి నడిపించుతున్నటువంటి లీడర్స్ ని ప్రభు, అలాగనే నా తండ్రి ఆలయాన్ని తండ్రి నీ మార్గంలోనికి నడిపించుతున్నటువంటి నీ సేవకులందరినీ నా ప్రభువా మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. సైతాను యొక్క గలిబిలి నా ప్రభువా నా తండ్రి
మా సంఘములలోనికి గాని మా ఆలయాల్లోనికి గాని రాకుండా ఉండులాగన మా హృదయాలు నా తండ్రి దానికి మేము లోపరచకుండా ఉండులాగన నా ప్రభా మా శరీర ఆశలను నేత్రాశను జీవిత డంబాన్ని మేము వదులుకొని నా తండ్రి వినయము కలిగి విధేయత కలిగి విరిగి నలిగిన మనస్సు గలవారమే మీ సన్నిధిలో మోకరిల్లడానికి ప్రభా మీరు కృప చూపించమని వేడుకొనిచున్నాను తండ్రి. మాకు ప్రబోధకులుగా ఉండేవారిని నీ ప్రవచనలు చెప్పే తండ్రి ప్రవచనకర్తలని అలాగనే నా ప్రభువా నా తండ్రి నీ నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి మూల గ్రామ గ్రామాల్లో నా తండ్రి అనుకూలమైన పరిస్థితుల్లోనూ అననుకూలమైన పరిస్థితుల్లోనూ నా తండ్రి వెదజల్లుచూ ఉండేటువంటి నా తండ్రి సేవకులైన బిడ్డలందరినీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అనేకమైన డినామినేషన్స్ ద్వారా నా తండ్రి అనేకమైనటువంటి మినిస్ట్రీస్ ద్వారా నా ప్రభా అనేకమైనటువంటి నా తండ్రి స్వచ్ఛంద సంస్థల ద్వారా నా ప్రభా జరుగుతున్న సేవ అనేక రీతిలుగా ఈ సేవ జరుగుతూ ఉండగా కృపగల నా ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డ నా తండ్రి నీ వాక్యము వింటూ ఉండగా నా తండ్రి లోకములో ఎవరునూ నా తండ్రి నీ వాక్యము వినని ప్రాంతాలు ఉండకూడదని ఆయన అలాగే నా ప్రభా నా తండ్రి మేము కూడా మా బిడ్డలని మీకు సమర్పించడానికి మీ సేవ చేయడానికి నా ప్రభా మీ వాక్యమును వెదజల్లడానికి మీరు కృప చూపించమని వేడుకొనిచున్నాను తండ్రి. జీవించున్న మేము నా తండ్రి నడుచుచూ ఉన్న కరపత్రాలుగా ఉండడానికి మా జీవితాల్ని మీరు సరిచేయమని వేడుకొనిచున్నాను. మా జీవితాన్ని చూసేవారు నా ప్రభా నిన్ను చూడాలి తండ్రి. నీ యొక్క పరిమళాలు మేము వెదజల్లే వారిగా ఉండాలి నా నాయన తండ్రి. మమ్మల్ని చూసేవారు నిజముగా మీరు క్రైస్తవ బిడ్డలు అని చెప్పుకోవడానికి అట్టి నీ కృప అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి. మా ఫ్యామిలీస్ ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. చంటి ఫ్యామిలీని అలానే పెద్దమ్మల ఫ్యామిలీని చిన్నమ్మల ఫ్యామిలీని చిట్టి ఫ్యామిలీని చిట్టుబాబు ఫ్యామిలీని నా తండ్రి అలానే నా తండ్రి దీని ద్వారా నాకు అనుగ్రహించినటువంటి నా ఫ్యామిలీని మీరు దర్శించమని వేడుకొనిచున్నాను. మీలో బలపెట్టండి తండ్రి. మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ మేము చివరి దాకా కొనసాగించడానికి నీ నామమును బట్టి మేము నమ్మకస్తులంగా బతకడానికి ప్రభువా మీరు కృప చూపించి నడిపించండి. ఈ వాక్యం ఎవరైతే వితుతూ ఉన్నారో ఇందులో అయితే నా ప్రభువా ఎవరెవరు పాలు పంచుకుంటున్నారో ఇంకా పాలు పంచుకోలేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరినీ మీరు దర్శించి బలపెట్టమని తండ్రి. ఎవరైతే వాక్యం చెప్పనై ఉన్నారో నా తండ్రి వాక్యము చెప్పనై ఉన్న బిడ్డకు నా తండ్రి నీ వాక్యముతో బలపెట్టి మాకు కావలసిన ఆహారాన్ని అందివ్వడానికి మీరు కృప చూపించి నడిపించమని నా ప్రభువును నీ ప్రియకుమారుడైనటువంటి యేసయ్య శ్రేష్టమైన నామములో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి అత్త. ఈ సమయంలోన మన మధ్యలోన రెవరెండ్ డాక్టర్ డేవిడ్ ప్రసన్న కుమార్ మెండే ఉన్నారు. మరి నిన్న సాయంత్రం ఆయనతోటి మాట్లాడడం జరిగింది. చిట్టిమాయ వాక్యం చెప్తామనేసి అన్నారు కానీ స్మారం కట్టడం వలన వెళ్ళడం జరిగింది. తర్వాత సడన్ గా నాకు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ ప్రసన్న కుమార్ మండే ఆయన నేను బైబిల్ కాలేజ్ లో చదువుతున్నప్పటికీ ఆయన సీనియర్ గా ఉండేవారు. అదే కాకుండా ప్రస్తుతానికి ఆయన లీడ్ పాస్టర్ ఎల్ షదై అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ హైదరాబాద్ లోన ఆయన సేవ చేస్తున్నారు. అదే కాకుండా ఆయన కనీసం 10 పుస్తకం రాయడం జరిగింది. 9 బుక్స్ అనేసి మనకి అమెజాన్ ప్రొఫైల్ లోన మీకు ఆయన స్క్రీన్ షాట్ తీసి నేను పంపించడం జరిగింది. ఐ థింక్ దట్స్ ద 10th బుక్ ప్రాఫిట్ స్పీక్స్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. సో వెరీ క్విక్ గా నేను ఆయన కోసం 2 లైన్స్ చెప్పాలని ఆశపడుతున్నాను. తర్వాత స్క్రిప్చర్ రీడింగ్ అభిషేక్ చేస్తాడు. మరి రెవరెండ్ డాక్టర్ డేవిడ్ ప్రసన్న కుమార్ మెండే ఆయన లీడ్ పాస్టర్ గా హైదరాబాద్ లోన ఎల్ షదై అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ హైదరాబాద్ లోన సేవ చేస్తున్నారు. అదే కాకుండా అడ్జంట్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ సదర్న్ ఏషియా బైబిల్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ బైబిల్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ అండ్ అపోలోజెటిక్స్
in Hyderabad and Soom Bible College and Theological Seminary in California, USA. అదే కాకుండా he has a master's in computer science from Osmania University and is married to Sudha Susan, who has completed her master's in design, and they are blessed with a daughter, Garis Ruth. Inka చెప్పుకోవడానికి we have so many lines, but because of the time I just make it short. మీ అందరికి నేను ఆయన స్క్రీన్ షాట్ నేను పంపించాను, and it is always we are blessed to have you and giving us your time. అదే కాకుండా వాళ్ళ చర్చ్ 20th anniversary is tomorrow. ఓకే, సో చర్చ్ యానివర్సరీలోన ఎంత బిజీగా ఉండొచ్చు మనకి తెలుసు, బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ వీఆర్ ఇన్ ద బాప్టిస్ట్ చర్చ్ లీడర్షిప్. సో యానివర్సరీ టైంలోన ఎంత చూడవలసి వస్తుంది, ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఎవ్రీథింగ్. బట్ దిస్ టైమ్ ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ Reverend Dr. David Mendy to come and share our word. And I believe this is God's divine plan that he has called us to listen to his voice. And I want to say thank you once again, Pastor David, for giving your gracious time. We will have the scripture reading, then over to Dr. David Mendy. Avishay, I think he will read the scripture. Avishay or Anish? అనిష్ చదువుతాడు. Okay. Anish. It's 2 Corinthians chapter 12, 7 to 10. 2 Corinthians chapter 12, verses 7 to 10. Or because of these surpassingly great revelations, therefore, in order to keep me from becoming conceited, I was given a thorn in my flesh, a messenger of Satan to torment me. 3 times I pleaded with Lord to take it away from me. But he said, my grace is sufficient for you, for my power is made perfect in weakness. Therefore, I will boast all the more gladly about my weakness, so that Christ's power may rest on me. That is why, for Christ's sake, I delight in weakness, in insults, in hardships, in persecutions, in difficulties. For when I am weak, then I am strong. Thank you, Abhishek. దైవావదిన మన మధ్యలో ఉన్నారు. ఒక షార్ట్ ప్రేయర్ వాక్యం కోసం ప్రార్థన చేస్తే దెన్ ఓవర్ టు పాస్టర్ డేవిడ్. ప్రార్థన. కృపామయుడ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కృపామయుడ, ఈ రీతిగా మా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడాను నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మరి ఏ వాక్యం అయితే నా తండ్రి మా కొరకు నీవు సిద్ధపరిచినావో నీ దాసుని ద్వారా నా తండ్రి నాయన నీవు మాతో మాట్లాడేటప్పుడు ప్రభా నా తండ్రి మేము వినగలిగినటువంటి చెవులతో ప్రభా వినడానికి నాయన అట్టి సిద్ధపాటు కలిగినటువంటి నాయన నడిపింపు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ ప్రార్థనా క్రమంలో నా తండ్రి నిన్ను మహిమపరచడానికి, నిన్ను స్తుతించడానికి నాయన నీలో మేము ముందుకు సాగడానికి అటు నీ కృపతో మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Over to Pastor David. Thank you, Pastor Sapan, for your kind words of introduction.
దయచేసి మన్నించండి, కొంచెం ఆలస్యమైంది జాయిన్ అవ్వడానికి. నాకు 8:30 టైం ఇచ్చారు, కానీ కొంచెం టైం అయింది. బికాస్ ఫస్ట్ సపన్ చెప్పినట్లు రేపటి దినాన మా సంఘం యొక్క 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సో ఆ పనిలో ఉన్నాను. వాస్తవానికి సాటర్డేస్ ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోము, ఎందుకంటే సండే సర్వీస్ ఉంటుంది, ప్లస్ రేపు ఇంకా స్పెషల్ సండే. బట్ పాస్టర్ సపన్ పై ఉన్న ప్రేమను బట్టి, మా ఫ్రెండ్షిప్ బట్టి, అలాగే ఈ యొక్క అవసరత తెలియజేసినప్పుడు నేను కొద్దిసేపు ప్రార్థన చేశాను. మరి ఇట్స్ డూవబుల్, కష్టము కానీ ఇట్స్ ఇంపాసిబుల్ కాదు, ఇట్ ఇస్ డిఫికల్ట్ బట్ డూవబుల్ అనిపించింది. సో లెట్ మీ ట్రై మై బెస్ట్ అనుకున్నాను. సో ఐఎమ్ హ్యాపీ జాయిన్ అయినందుకు, జాయిన్ అవ్వగలిగాను, ఏబుల్ టు షేర్ ఫ్యూ వర్డ్స్ విత్ యూ. మంచిది, క్లుప్తంగా మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఒక వ్యక్తి 8 గంటలు పనిచేస్తే ఆ వ్యక్తికి వచ్చే డబ్బుల్ని మనము జీతం అంటాం. అలాగే ఒక వ్యక్తి ఒక పోటీలో గనక పోరాడితే, పాల్గొంటే, ఇప్పుడు ఒలింపిక్స్ అయ్యాయి కదా, సో దాంట్లో గనక ఎవరైనా ఒక మెడల్ని సంపాదిస్తే దాన్ని బహుమతి అంటాం. అలాగే ఒక వ్యక్తి తన జీవిత కాలం అంతా కష్టపడి పనిచేశారు అనుకోండి, మీలో కొంతమంది టీచర్స్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా సమాజ సేవ చేసి ఉండొచ్చు, జీవితాంతము మీ జీవితాన్ని, మీ సమయాన్ని వెచ్చించినట్లయితే, మరి మీ జీవితాంతం చేసిన ఆ పనిని బట్టి ప్రభుత్వం గారు కానీ, లేకుంటే మీ సంస్థ వారు గుర్తించి మీకు ఒక రివార్డ్ని ఇచ్చినప్పుడు దాన్ని పురస్కారం అంటాం, అవార్డు అంటాం. కానీ ఒక వ్యక్తి మరి డబ్బులు సంపాదించలేని పక్షాన, జీతము సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక బహుమతిని గెలుచుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాగే ఒక పురస్కారమును పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక మరి వరమును, బహుమానాన్ని గనక పొందుకున్నట్లయితే దాన్ని యోగ్యత లేని అనుగ్రహము అని అంటాం, లేదా కృప అని అంటాం. గాడ్స్ అన్మెరిటెడ్ ఫేవర్. అవును, క్రైస్తవులైన మనము, ఒకరన్నారు, క్రిస్టియన్స్ డు నాట్ లివ్ ఆన్ ప్రామిసెస్ బట్ ఎక్స్ప్లెనేషన్స్. క్రైస్తవులైన మనము దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను బట్టి జీవిస్తామే కానీ మన జీవితంలో మనకుండే మరి ప్రశ్నలన్నిటికీ జవాబులు పొందుకొని జీవించాం. ఎందుకంటే మన జీవితంలో జరిగేవన్నీ మనకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. అందుకే దేవుని వాగ్దానాల్ని మనం స్వాధీనం చేసుకొని జీవిస్తాం. ఈ సాయంత్రకాల సమయంలో బైబిల్ అనేకమైన అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. దాంట్లో అద్భుతమైన వాగ్దానాలలో ఒక వాగ్దానాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. ఇంతకుముందు కుమారుడు చక్కగా చదివాడు బైబిల్ని నీట్గా. సో నేను ఫోకస్ చేయబోయే వాక్య భాగం 2 కొరింథీ 12:9. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన, అనగా యేసు, పౌలుతో చెప్పెను. ఈ రాత్రి నేను పంచుకోబోయే అంశము హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఆయన కృప చాలును, ఆయన కృప చాలును. 2 కొరింథీ 12 మొదటి 10 వచనాలు కనుక చూస్తే, అపోస్తలుడైన పౌలు అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నారు. అబద్ధ బోధకులు ఏంటంటే వారి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. మేము ఇంత చేసాం, అంత చేసామని వారి గురించి గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు పౌలు కొద్దిసేపు తన గురించి తాను గొప్ప చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీరే అపోస్తులు, పౌలు అసలు అపోస్తులుడు కాదన్నట్లు అని కించపరుస్తున్నారు. కాబట్టి 12వ అధ్యాయంకి వచ్చేసరికి, ఇదిగో నేను కూడా ఒకప్పుడు ఒక దర్శనాన్ని చూశాను అని తన గురించి 3వ వ్యక్తి గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుకుంటూ తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనకిష్ట దర్శనం గురించి మాట్లాడుతూ, మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లుగా, మరి తనకు ఒక ముళ్ళు ఇవ్వబడిందని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ ముళ్ళును తొలగించమని 3 సార్లు ప్రార్థించినప్పటికీ దేవుడు, యేసయ్య ఆ ముళ్ళును తొలగించలేదు. కానీ నా కృప నీకు చాలును అని యేసయ్య
పౌలుతో అంటున్నట్లు మనం చూస్తున్నాం. అవును, ఈ దినాన కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెప్తున్న విషయం ఏంటంటే క్రీస్తు యొక్క కృప మనకు చాలు. క్రీస్తు యొక్క కృప మనకు చాలు. ఈ వాక్య భాగం మనందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి మీరు అనేకమైన ప్రసంగాలు వినిండొచ్చు, అనేక సార్లు చదివిండొచ్చు. ఇది వాక్యం అందరికీ కంటత వస్తుంది. బట్ ఈ వాక్య భాగాన్ని తాజాగా మనము క్రొత్త దృష్టికోణం నుంచి చూడాలని ఆశపడుచున్నాను. సో నేను నా కృప నీకు చాలును అనే ఆ పదాల్ని ఒక్కొక్క పదం, ఒక్కొక్క వర్డ్ని ఎంఫసైజ్ చేసి మాట్లాడని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. మరి ఈ మాటలు యేసయ్య అపోస్తుడైన పౌలుతో మాట్లాడుతున్నాడు. ఎవరి వ్యక్తి ఎవరంటున్నారు నా కృప చాలును అంటే? ఏదో ఒక రాజకీయ నేత కాదు, ఒక మతాధికారుడు కాదు, ఒక ధనవంతుడు కాదు, మామూలుగా ఈ భూ సంబంధమైన శక్తి బలములు కలిగిన వ్యక్తి కాదు, కానీ త్రిత్వంలోని రెండవ వ్యక్తి స్వయంగా యేసు క్రీస్తు ప్రభుల వారి మాట పలుకుతున్నాడు. నా కృప నీకు చాలు. ఆయన గురించి ఏమని రాయబడిందంటే, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదివితే, జాన్ చాప్టర్ 1:3, యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం చెబుతుంది. మనం చుట్టూ చూస్తే ఆ సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ ప్లానెట్స్ అన్ని కూడా, ఈ గెలాక్సీస్ అన్ని కూడా, అలాగే ఆ కొండలు కోనలు ఇవన్నీ కూడా ఆయన చేసింది కాకుండా ఏది కూడా కలగలేదు అని వాక్యం సెలవిస్తుంది. సమస్తమునకు కారణభూతుడు ఆయనే, సమస్తాన్ని సృష్టించింది ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రభు అంటున్నాడు నా కృప నీకు చాలు. ఇదెవరో ఒక మానవుడిచ్చే వాగ్దానం కాదు. సర్వాధికారి గల దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో అంటున్నాడు నా కృప నీకు చాలు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక నాకు చాలా ఇష్టమైన వాక్య భాగం ఇది. 1వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు కనుక చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూస్తే, అక్కడ కొలస్సీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు. అక్కడ కొలస్సీ సంఘంలో కొంతమంది క్రీస్తుని కించపరుస్తున్నారు, దేవదూతల్ని ఆరాధిస్తున్నారు. సో పాల్ ఈజ్ ఎంఫసైజింగ్ క్రైస్ట్ సుప్రిమసీ. పత్రికలో క్రీస్తు ఉన్నతుడు, ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన దేవుడు అనే విషయాన్ని చెబుతూ 15వ వచనం నుంచి చూడండి ఏమంటున్నాడు. ఆయన అనగా క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఫస్ట్ బోర్న్ ఓవర్ ఆల్ క్రియేషన్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన సర్వ సృష్టిపై అధికారము గలవాడు. ఏలైనగా 16వ వచనము, ఆకాశమందు ఉన్నవన్నీ, భూమి మీద ఉన్నవన్నీ, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి, ఇంగ్లీష్ లో ఫార్ హిమ్ అని ఉంటుంది. అంటే ఆయన కొరకు సర్వము సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తాన్ని ఆయనే నియంత్రిస్తున్నాడు. హీ అప్హోల్డ్స్ ద హోల్ క్రియేషన్ అని మనం చూస్తూ ఉన్నాం. సమస్తము ఈయన స్వాధీనంలో. ఆయన అంటున్నాడు నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. యేసయ్య నుండి వ్యక్తిగతమైన సందేశము మనందరికీ ఈ సాయంత్రకాల సమయంలో అదేంటంటే యేసయ్య కృప నీకు చాలు. త్రిత్వంలోని రెండవ వ్యక్తి మనకిస్తున్నాయి ఈ గొప్ప వాగ్దానం. సో నా కృప నీకు చాలు. అలాగే ఆ వాక్య భాగంలో కనుక చూస్తే రెండవ పదము నా కృప, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఒకరన్నారు గ్రేస్ అంటే దాని యాక్రోనిమ్ తీసుకొని గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. అంటే క్రీస్తు వెల చెల్లించాడు కాబట్టి మనము దేవుని నుండి సమృద్ధిగా పొందుకుంటున్నాము. ఆయన కటాక్షించాడు, ఆయన మనల్ని కటాక్షించి మనకు అనేకమైన దీవెనలను అనుగ్రహిస్తున్నాడు. గ్రేస్ అనే పదం, కృప అనే పదము గ్రీక్ లో క్యారెస్ అనే పదం.
క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన పదం. అంటే గ్రేస్ అనగా, కృప అనగా దేవుడు తన కనికరమును బట్టి, అనుగ్రహమును బట్టి మనకు అనుగ్రహించే వరములు, మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు, మనకు అనుగ్రహించే బెనిఫిట్స్. వాస్తవానికి మనము దేవుని యొక్క ఉగ్రతకు అర్హులం. కానీ దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని రక్షించాడు. ఎఫెసీ 2:8 కనుక చూస్తే, ఇదిగో మనము ఆయన కృప ద్వారానే రక్షింపబడ్డామని వాక్యం సెలవిస్తుంది. We are saved only by his grace. ఒకవేళ మనము సమాధానాన్ని అనుభవిస్తున్నామంటే అది కేవలం ఆయన కృపను బట్టే. మనము సురక్షితంగా ఉన్నామంటే, ఈ దినాన్ని ఊపిరి పీల్చుకుంటున్నామంటే కేవలం ఆయన కృపను బట్టే. బైబిల్ ఉన్న వాగ్దానాన్ని మనం పొందుకున్నామంటే కేవలము ఆయన కృపను బట్టే. మన జీవితంలో ఏదైనా ఆశీర్వాదం ఉందంటే అది ఆధ్యాత్మిక ఆశీర్వాదం అవ్వచ్చు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఉండొచ్చు. అవన్నీ కూడా కేవలము యేసు క్రీస్తు యొక్క కృపను బట్టే. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసును బట్టే మనందరికీ తన సమృద్ధి అయిన కృపను అనుగ్రహించాడు. ఆయన కృప మనకు చాలు. ఆయన కృప మనకు చాలు. ఆయన కృప నాకు చాలను. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. మూడవదిగా మనకు తెలుగులో కనిపించింది, కానీ నా కృప నీకు చాలునని ఉంటుంది. ఇంగ్లీష్లో మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అంటే నా కృప ఇప్పటికీ నీకు చాలును. మరి చాలును అనే పదము గ్రీక్లో కనుక చూస్తే ప్రస్తుత కాలంలో ఉంటుంది. ప్రస్తుత కాలం అంటే నా కృప నీకు సరిపోతుంది అనట్లేదు, లేకుంటే నా కృప నీకు సరిపోయింది అనట్లేదు. ప్రస్తుతం నా కృప నీకు చాలు. ఇట్స్ అ ప్రెజెంట్ రియాలిటీ. యేసు క్రీస్తు ప్రభుల వారి కృప స్వయంగా ఇప్పుడు ప్రస్తుతం మనకు చాలు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన కృప ఇప్పుడు మీకు సరిపోతుందని వాక్యం చెబుతోంది. ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఆయన కృప మనతో లేని క్షణం అంటూ ఏది కూడా లేదు. ఇట్ ఈస్ ప్రెసెంట్ రైట్ నౌ. మరి ప్రెబెంజరీ పెప్లో అనే దైవజనుడు మరి ఒకసారి తన కుటుంబంతో పాటు ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు తన పిల్లలు ఒకరు చనిపోయారనమాట. అప్పుడు తను ఎంతో బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. అంటే మనం పేరెంట్స్గా మనం ఊహించుకోలేము ఒక సొంత పిల్లల్ని కోల్పోతే ఎలా ఉంటుంది ఆ దుఃఖం. సో చాలా వేదనలో ఉన్నాడు. సో అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నీ కృప నాకు అనుగ్రహించండి, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, నీ కృప నాకు అనుగ్రహించండి, మీ కృప నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తున్నాడు. అయినా తనకు ఆదరణ కలగట్లేదు. ఎంతో వేదనలో ఉన్నాడు. హృదయం అంతా ఎంతో బాధపడుతుంది. చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. బైబిల్ చదవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయనకు నెమ్మది కలగట్లేదు. అయితే తన ఇంట్లో ఉన్న ఒక వాల్ ప్లేక్ని చూస్తున్నాడు. అక్కడ ఇదే వాక్యం రాయబడింది, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని రాయబడింది. అయితే దాంట్లో ఆ వాల్ ప్లేక్లో ఏముందంటే మై గ్రేస్ ఈజ్ అనే పదము పెద్దగా రాస్తుందంట. ఈజ్ అనే పదం పెద్దగా రాస్తుంది. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. అప్పుడు వెంటనే తను, ప్రభువా నన్ను క్షమించండి, నీ కృప ఇవ్వమని అడుగుతున్నాను కానీ మీ కృప ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కూడా ఉందని నేను గుర్తించలేకపోయాను. మీ కృపను బట్టి వందనాలు ప్రభువా అని ప్రభుని స్తుతించాడు. అవును, మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, మీరు ఎలాంటి సమస్యలు గుండా వెళ్తున్నారో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, కానీ ప్రభు మనందరితో చెబుతున్న విషయం ఏంటంటే నా కృప నీకు ఇప్పుడు చాలు. ఇప్పుడు ఈ పరిస్థితిలో, మీరున్న పరిస్థితిలోనే, మీరున్న ఆ సమస్యలోనే, మీరున్న ఆ ఆర్థిక సమస్యలోనే, మీరున్న ఆ కుటుంబ సమస్యలోనే, మీరున్న ఆ యొక్క అనారోగ్యత సమస్యలోనే ఆయన కృప నీకు చాలు అని ప్రభు చెబుతుంది. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ మై గ్రేస్ ఈజ్. నాలుగవదిగా సఫిషియంట్, చాలును. నాలుగవదిగా చాలు. మొదటిగా ఇది క్రీస్తు కృప, రెండవదిగా క్రీస్తు యొక్క కృప గురించి మనం మాట్లాడుతున్నాం. మూడవదిగా ఇప్పుడు ప్రస్తుతం ఆయన కృప మనకు చాలన్నాం. నాలుగవదిగా ఆయన కృప నీకు చాలును.
అవును, క్రీస్తు యొక్క కృప మన పరిస్థితులన్నిటికీ కూడా సరిపోతుంది. క్రీస్తును వదిలేసి మనం ఇంకా అక్కడిక్కడికి వెళ్ళనక్కర్లేదు. క్రీస్తు కాకుండా ఇంకా వేరే ఫిలాసఫీ యొద్దకు వెళ్ళనక్కర్లేదు, వేరే తత్వవేత్తల యొద్దకు వెళ్ళనక్కర్లేదు, ఇంకేదో తత్వవేత్తలను మరి మనం వెంబడించనక్కర్లేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క కృప మనకు చాలు. ఒకరంటారు, జాన్ గిల్ అనే దైవజనుడు, నథింగ్ షార్ట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ సఫిషియంట్ గ్రేస్. ఒకవేళ మనకు క్రీస్తు యొక్క కృప సరిపోదంటుంటే అసలు మన కృప ఎక్కడ సరిపోదు. ఎందుకంటే ఆయన సమృద్ధి అయిన కృప మనకి ఇస్తాడు. అవును, ఆయన కృప మన రక్షణ కొరకు చాలు. ఆయన కృప మనల్ని రక్షించింది, మనకు పాప క్షమాపణ అనుగ్రహించింది. మన రక్షణ నిమిత్తమై మనం ఇంకేం చేయలేము, కేవలం విశ్వాసంతో పొందుకోవడమే. రక్షింపబడ్డాం కాబట్టి మంచి క్రియలు చేస్తాం, కానీ మన మంచి క్రియలను బట్టి మనం రక్షింపబడలేము. అలాగే మనకు శాంతి, సమాధానాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వడానికి ఆయన కృప చాలు. ఆరోగ్యంలో ఆయన కృప చాలు, అనారోగ్యతలో ఆయన కృప చాలు, సమృద్ధిలో ఆయన కృప చాలు, క్షామములో, కరువులో ఆయన కృప చాలు. ఆయన కృపను మనము ఎప్పుడు కూడా ప్రశ్నించలేము. ఆయన కృప సమృద్ధి అండి. ఉదాహరణకు చూడండి, ఒకవేళ మీ నాన్నగారు కరోడ్పతి అయితే మీకేదైనా జలుబు వేసింది అనుకోండి, లేకుంటే వైరల్ ఫీవర్ వచ్చింది, మీరు ఫార్మసీకి వెళ్తారు, మెడికల్ షాప్కి వెళ్ళి డాడీతో పాటు వెళ్ళి, ఓకే బిల్ ఎంత అయిందంటే 100 రూపాయలు అంటాడు. 100 రూపాయలు, అయ్యో 100 రూపాయలు నేను కట్టగలను అంటే మీ కరోడ్పతి నాన్నగారు ఏమంటారు? అరే నువ్వు 100 రూపాయల గురించి ఎందుకు వరి అవుతున్నావు? నేను మొత్తం ఇక్కడ ఉన్న మెడిసిన్స్ అన్ని కొనేస్తాను, అవసరమైతే షాప్నే కొనేస్తాను, అవసరమైతే మెడికల్ కంపెనీనే కొనేస్తాను నేను. ఇది నథింగ్. నా కోట్ల రూపాయలు ఉన్నాయి కరోడ్పతిని, నా డబ్బులు ఈ మెడిసిన్కి చాలు, డోంట్ వరీ. సో మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపను పరిమితం చేయలేము. హిస్ గ్రేస్ ఇస్ ఇన్ఫైనైట్. ఆయన మనకు సమృద్ధి అయిన కృపను అనుగ్రహించగలడు. ఒకసారి చార్ల్స్ స్పర్జన్ గారు ఈ వాక్యంపై రాస్తూ అంటున్నాడు ఏంటంటే, ఒకసారి అంటే ఆయన బాగా దినమంతా కష్టపడి పనిచేసి పరిచయం చేసి చాలా అలసిపోయాడంట, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మరి తను అనుకుంటున్నాడు, అవును నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, కృంగిపోయినాను, క్రీస్తు యొక్క కృప నాకు చాలు కదా అని. ఈజ్ అ బ్రిలియంట్ ఒరేటర్. చార్ల్స్ స్పర్జన్ గారి మెసేజెస్ ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఉంటాయి, అవి చదివితే కానీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా క్రియేటివిటీ యూజ్ చేస్తాడు, బాగా ఇమాజినేషన్ యూజ్ చేస్తాడు. ఆయన ఎలా అంటే, అవును ప్రభా నీ కృప నాకు చాలు కదా, ఎందుకు నేను వరి అవుతున్నాను, ఎందుకు చింతిస్తున్నాను అని చెప్పేసి ఊహించుకుంటున్నాడంట. అది ఎలా ఉందంటే, ఒక చిన్న చేప ఒక నదిలో ఉందనుకోండి, గోదావరి నది అనుకుందాం, గోదావరి నదిలో ఉంది. అయ్యో నేను నీళ్ళు తాగేస్తే గోదావరి నది యొక్క నీళ్ళన్నీ అయిపోతాయా అని బాధపడితే గోదావరి నది అంటుందంట, ఏ చిన్న చేప చింతించకు, నా నీళ్ళు నీకు చాలును, తాగేసేయి, ఏం వరి అవ్వకు. అలాగే అంట మరి ఒక చిన్న ఎలుక యోసేపు కాలంలో, పాత నిబంధనలోని యోసేపు కాలంలో మరి ఆ ధాన్యాగారాల్లో ఉండి కొంచెం కొంచెం గోధుమలు తింటుందంట. అయ్యో 7 సంవత్సరాల తర్వాత క్షామం వస్తుంది, కరువు వస్తుంది, మరి నా సంగతి ఏంటి అని అంటే యోసేపు అంటాడంటే, ఏ చిన్ని ఎలుక నువ్వేం చింతించకు, ఇదిగో నాకు ఈ ధాన్యాగారాల్లో ఉన్న ఈ గోధుమలు చాలును, నీకు చాలు, వరి అవ్వకుండా తిను అని అంటున్నాడు. అలాగే ఒక వ్యక్తి అంట కొండపైకి ఎక్కి ఊపిరి పీల్చుకుంటాడు. అయ్యో నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, మరి అట్మాస్ఫియర్లో ఈ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ అంతా పీల్చేసుకుంటున్నానా ఏంటి అని అంటే, అట్మాస్ఫియర్ అంటుందంట, వరి అవ్వకు, ఇక్కడ సమృద్ధి అయిన ఆక్సిజన్ ఉంది, నా ఆక్సిజన్ నీకు చాలును, తీసుకో, ఊపిరి పీల్చుకో అని చెప్పేసి అంటుంది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క కృప సమృద్ధి అండి. మన సమస్య ఎంత పెద్దదైనా సరే ఆయన కృప దానికంటే గొప్పది. ఆయన కృప మనకు సమృద్ధిగా సరిపోతుంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. క్రీస్తు యొక్క కృప మనకు చాలు, క్రీస్తు యొక్క కృప మనకు చాలు. అలాగే మీరు కనుక ఈ వాక్య భాగాన్ని 4వదిగా చివరిదిగా ధ్యానిస్తే మనం చూస్తున్నాము,
నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ. మరి ఈ వాగ్దానము మనందరికీ ప్రభు వ్యక్తిగతంగా ఇస్తున్నాడు. అఫ్ కోర్స్ ఒరిజినల్ కాంటెక్స్ట్ లో పౌలు భక్తుడికి ఇస్తున్నాడు, కానీ ఈ వాగ్దానం మనందరి కొరకు. నా కృప మీకు చాలును అని యేసు ప్రభుల వారు అంటున్నారు. మరి జాన్ బన్యన్ అనే దైవజనం గురించి మీరు వినండొచ్చు. ఆయన ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకాన్ని రాశాడు. బైబిల్ తర్వాత బెస్ట్ సెల్లింగ్ బుక్ ప్రపంచంలో అదే. అయితే ఆయన ఈ పుస్తకాన్ని రాసినప్పుడు జైల్లో ఉన్నాడు. చాలా సువార్త నిమిత్తమై చాలా శ్రమల గుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తన చిన్న కుమార్తె పాపము అందురాలు చూడలేదు. ఎంతో బాధాకరమైన పరిస్థితులు గుండా మరి జాన్ బన్యన్ గారు వెళ్ళడం జరిగింది. సంవత్సరాల తరబడి తను ప్రిజన్లోనే ఉండిపోయాడు, చెరసాల్లో ఉండిపోయాడు. అయితే తను ఒక్కసారి డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు పదే పదే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్, మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్. ఆయన కృప చాలును, ఆయన కృప చాలును, మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్. సో ఎంత ప్రార్థించినా ఏం చేసినా ఆయనకున్న డిప్రెషన్ కృంగుదల అనేది పోవట్లేదు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా అవును నేను మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ అనే అంటున్నాను, కానీ చివరిలో ఫార్ యు ఉంది కదా, నా కృప నీకు చాలును అంటున్నాడు ప్రభు అని. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఎలా అనిపించిందంటే యేసు ప్రభుల వారు పరలోకం నుంచి నా వైపు తేరి చూచి, ఇదిగో జాన్, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని వ్యక్తిగతంగా మాట్లాడినట్టు అనిపించిందట తనకి. అప్పుడు తను ఎంతగానో సంతోషించాడు. అవును, యేసు కృప నీకు చాలు ప్రియ సోదరి సోదరుడా. యేసు కృప నీకు వ్యక్తిగతంగా చాలు. వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ ఇస్, వాట్ ఎవర్ యువర్ సర్కమ్స్టెన్సెస్, మీ పరిస్థితి ఏదైనా సరే, యేసు కృప మీకు చాలు. ఇంకా తక్కిన వాక్య భాగం కనుక చూస్తే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని యేసు పౌలుతో చెప్పాను. అంటే మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే మరి క్రీస్తు యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. బలహీనతలో మనం ఉన్నప్పుడు అప్పుడే క్రీస్తు యొక్క శక్తి మరింత ఎక్కువగా మన జీవితంలో కనపరచబడుతుంది. మనము బలహీనంగా ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తి అనేది మనం కళ్ళారా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఇంకా చివరి భాగంలో అంటున్నాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, అక్కడ మీరు ఫుట్ నోట్లో కనుక చూస్తే తెలుగులో, లేక నన్ను కప్పు నిమిత్తము అని ఉంటుంది. సో క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. అంటే ఈ వాక్యాన్ని యోహాను, ఇదే గ్రీక్ పదాన్ని యోహాను 1:14 కనుక చూస్తే, క్రీస్తు మరి మన మధ్యలో శరీరద్వారిగా నివసించను అని ఉంటుంది. టాబర్నాకిల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, లిటరల్ గా చెప్పాలి. అంటే ప్రత్యక్ష గుడారమును ఏ రీతిగా అయితే ఆ నీళ్ళలో పెట్టారో, అలాగే క్రీస్తు యొక్క శక్తి టెంట్ వలె పౌలును కప్పి ఉన్నది అని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే పౌలు బలహీనంగా ఉన్నాడో, క్రీస్తు ఆయనని ఒక గుడారం వలె కప్పి ఆయనని సురక్షితంగా ఉంచుతున్నాడని వాక్యం చెబుతుంది. అందుకే మనం గొప్ప వాళ్ళము, బలవంతులము, శక్తిమంతులం అనుకోకూడదు. మనంతట మనము బలహీనులం. ఎప్పుడైతే మన బలహీనతను ఒప్పుకుంటాం, అప్పుడు క్రీస్తు యొక్క శక్తి మన పైకి వస్తుంది. ఆయన ఒక గుడారం వలె, ఒక టెంట్ వలె మనల్ని కప్పుతాడు. మనం ఆయనలో సురక్షితంగా ఉంటాం. సాయంత్రకాల సమయంలో సందేశం అంతటిని ఒక్క మాటలో సారాంశ రూపంలో చెప్పాలంటే, ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం అదే. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. క్రీస్తు యొక్క కృప మనకు చాలును ప్రియ సహోదరి సహోదరుడు. అవును, ఆయన కృపను మనము పొందుకోగలుగుతున్నామంటే ఇది కేవలం యేసు క్రీస్తు ప్రభువు వారు చేసిన త్యాగాన్ని బట్టి, ఆ శిలువలో ఆయన మరణించి తిరిగి లేవడం బట్టే ఆయన కృపను పొందుకుంటున్నాం. లేదంటే ఒకప్పుడు మనం శత్రులము, ఆయన ఉగ్రతకు పాత్రులము. కానీ దేవునికి స్తోత్రం, యేసయ్య శిలువలో మరణించినందువల్ల, మరణించి తిరిగి లేచినందువల్ల
నీవు నేను రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం. ఆయన కృప, ఎవరి కృప? యేసు కృప. కృప, ఆయన కటాక్షము, ఆయన అనుగ్రహం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకు చాలు. ఇది సరిపోయింది, మనం ఇంకెక్కడో వెతకరక్కర్లేదు. ఆయన కృప మనందరికీ వ్యక్తిగతంగా ఇవ్వబడింది అనే విషయాన్ని ప్రభు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, క్యాథరిన్ బూత్ అనే దైవజనురాలు విలియం బూత్ అనే దైవజనులతో వివాహం చేసుకుంది. మరి గొప్ప పరిచయం చేసింది. తనని మదర్ ఆఫ్ సాల్వేషన్ ఆర్మీ అనేవారు క్యాథరిన్ బూత్ గారు. గొప్ప పరిచయం చేసింది, అనేక మందికి సేవ చేసి భోజనం పెట్టింది, బట్టలేని వారికి బట్టలు ఇచ్చింది. అయితే తను ఒక దీర్ఘ కాలము గుండా అనుభవించే మరి సిక్నెస్ బట్టి చాలా సఫర్ అయింది. దీర్ఘకాలం వరకు కూడా తనకు ఒక అనారోగ్యత ఉండింది అన్నమాట. అయితే చిన్నప్పుడు తను నేర్చుకున్న ఈ వాక్యం, నా కృప నీకు చాలనే వాక్యం తనను ఎంతగానో బలపరిచిందట. సో తను బెడ్రూమ్లో ఆ వాక్యం పెట్టుకుని హ్యాంగ్ చేసి పెట్టుకుందన్నమాట. నా కృప నీకు చాలని ప్రతిరోజు లేవంగానే ఆ వాక్య భాగం చూసేది, పడుకునే ముందు కూడా వాక్య భాగం చూసేది. పదే పదే జ్ఞాపకం చేసుకునేది, యేసుక్రీస్తు కృప నాకు చాలు అని. అయితే 59 సంవత్సరాలు తనకున్నప్పుడు ఇంకా మరణ పడకలో ఉంది, చనిపోయే పరిస్థితిలో ఉంది, మాట్లాడలేని పరిస్థితి కూడా, తన పెదవులు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు, అంత వీక్ అయిపోయింది అనమాట. కానీ మెల్లిగా అదే బెడ్లో ఉండి తన చేతుని ఇలా మెల్లిమెల్లిగా లేపి అటువైపు ఆ వాల్ ప్లేక్ వైపు చూపిస్తూ ఉందంట. ఏంటి ఆ వాల్ ప్లేక్లో ఏముందంటే వాక్యం, నా కృప నీకు చాలు. కొన్నాళ్ళ తర్వాత తను చనిపోయింది. అప్పుడు దైవజనుడు ఎవరైతే తన సమాధి కార్యక్రమం చేశాడో ఆయన అన్నాడు ఏంటంటే, 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనము క్యాథరిన్ గారి వాక్య భాగం అన్నాడు. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు పేరిట ప్రోత్సహిస్తున్నాను, ఈ వాక్య భాగాన్ని మీ వాక్య భాగంగా చేసుకోవాలి. క్రీస్తు యొక్క కృప మనకు చాలు. ఈ వాక్యాన్ని కంటత పెట్టండి, ఇతరులతో పంచుకోండి. ఈ సాయంత్రకాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే విషయం ఏంటంటే, క్రీస్తు యొక్క కృప ఇప్పుడు ప్రస్తుతం మీకు సమృద్ధిగా చాలు. అలాంటి కృపలో మనందరం కొనసాగుతూ ప్రభుని మహింపరచుదాము గాక. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ పాస్టర్ సపన్. మీ అందరూ విన్నందుకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్. May I ask you to lead us in prayer and to bless the family with the word of prayer? మంచి పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, మరొకసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, మీ వాక్యం లేకుండా మేము జీవించలేము, ఎందుకంటే మీ వాక్యము మా పాదములకు దీపము, మీ వాక్యము చుంటి తేనె కంటే మధురమైంది ప్రభా. మీ వాక్యము జీవము గలది, మీ వాక్యము బంగారం కంటే శ్రేష్టమైనది. మీ యొక్క వాగ్దానాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఇదిగో మీ కృప మాకు చాలునని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రాలు. ఇదిగో మీ సమృద్ధి అయిన కృపను మీ బిడ్డలందరికీ అనుగ్రహించారు. ఆ సమృద్ధి అయిన కృపను మేము అనుభవించుదుముగా కానీ ప్రార్థన చేస్తున్నాము. మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభా, మీపై అనుకుంటూ, మీ వైపు చూస్తూ, మీ నుండి శక్తి బలమును పొందుకుంటూ మీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయండి. మేమందరం కూడా ఇంకనూ క్రీస్తు స్వరూపంలో మార్చబడటకు సహాయం చేయండి. మా అందరిలో లోతైన కార్యం జరిగించండి, పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. కుడి వచ్చిన మరి సహోదరి సహోదరులందరి కుటుంబస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు అన్నీ ఎరిగి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వలె మార్చబడటకు సహాయం చేయండి, క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడటకు సహాయం చేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలు కూడా వెళ్తున్నారో వారి అవసరాలన్నింటినీ తీర్చండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబ సమస్యను తొలగించండి, ఐక్యత దయచేయండి, సాతాను శక్తులు లయపరచండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, యేసు నామములో, శక్తి గల యేసు నామములో ప్రతి ఒక్కరు ఇప్పుడే ముట్టండి, స్వస్థపరచండి. తల నుంచి అది కాలు వరకు మీని ముట్టి యెహోవా రాఫా వారికి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యం జరిగించి మహిమ పొందండి. ఇక్కడ మీ సేవకుని పాస్టర్ సపన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. చేస్తున్న పరిచర్య ఎంతలో కృప చూపించి మీ కొరకు నిలబెట్టుకోమని, వాడుకోమని, గొప్ప కార్యములు మీరే జరిగించమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో
అతి మిక్కిలి వినయంతో అడిగి పొందుకుంటాం మా తండ్రి. ఆమేన్. Thank you so much, Pastor David. Thank you. వెల్కమ్. Praise the Lord. This will be the time where we will take some time to listen from the Blessy and Binky to sing a special song. Yeah, if you could sing a special song. Pastor David, if you want to leave the meeting, it's up to you. Yeah, because I know you have a long Yes, day I will have to tomorrow. leave. Anniversary. Yeah. Thank you. అందరికి praise the Lord. Nice to see you all. Praise the Lord. Praise the Lord. Blessy and Binky. Yeah. Praise Lord, everyone. We are going to sing Deevinchave Samruddhiga song. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారుణను తులను సెలయి చీకటిలో కారు చీకటిలో అగ్ని సంభమైనను నడుపుమయ్యా జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీవే లేకుండా నేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో ఉన్నావే నా ఒంటరి పయనంలో జంటై నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతేనే కొలతేనే హలో లక్కీ జాయిన్ అవ్వట్లేదా? బరువంతా తీర్చవే బరువంతా తీర్చవే తండ్రిలా ఆశలను నేనున్నా కని అన్నావే పోరు యమును నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని. Thank you so much. Thank you. Thank you. Very nice. Thank you. Thank you so much, Bessie and Vicky. I think special song Lucky Koda supposed to sing in the so this time will be for the greetings. Anilanya will give us greetings. తర్వాత చిట్పిన్ని ప్రార్థనలు నడిపిస్తారు. Then we have Pastor Prem benediction. ప్రైజ్ లార్డ్ అందరికి. Praise the వాయిస్ Lord. వినిపిస్తుంది. ముఖ్యంగా మరి ఇప్పటి వరకు వాక్య సందేశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అదేవిధంగా మరి పాస్టర్ సపన్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ గ్రూప్ లో మరి దైవ సేవకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మరి పెద్దవాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్తనామమున వందనాలు. అదేవిధంగా మనకి ఇండియాలోనే కాకుండా మరి అమెరికా వంటి ప్రాంతాల్లో నుంచి కూడా మరి దీంట్లో జాయిన్ అయిన మనందరి బిడ్డలు, వారికి కూడా మరి హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు పాస్టర్ గారి ద్వారా ఒక చక్కనైనటువంటి వాక్యం మనం విన్నాం. కృప, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ అంటూ చాలా ఖచ్చితమైనటువంటి మాట చెప్పారు. ఎందుకంటే ఈ రోజుల్లో మరి మనం ఏంటంటే బిజీ షెడ్యూల్ వలన ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవడం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. మరి తెల్లవారి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం ఇంటికి చేరుకోవటాలు, మరి చాలా పనులు, ఒత్తిడి, మెయిన్ స్ట్రెస్ అవి ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేది నిజంగా ఏర్పాటు చేయడం రియల్లీ ఇట్ ఈస్ అప్రిషియబుల్. ఫ్యామిలీ గెట్ టుగెదర్ చాలా అవసరం. ఎందుకంటే నిజంగా ఇది చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం ఎక్కడెక్కడో ఉన్నాం, ఢిల్లీలో ఒకరు ఉంటే, శ్రీకాకుళంలో ఒకరు, వైజాగ్, మరి పాలకొండ, పాతపట్నం, కొరసవాడ, ఇవన్నీ తలుచుకుంటే డిఫరెంట్ గా చాలా ఎప్రిషియబుల్ అనిపిస్తూ ఉంది. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అయితే ఇది నేను అంటున్నా, ఇదేంటంటే ఇట్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్. కరెక్ట్, ఎవరు మరి దీన్ని ఆలోచన చేశారో కానీ నిజంగా చాలా రైట్ ప్లాట్ఫామ్. మరి సపన్ నాకు గ్రీటింగ్ చెప్పని తెలియజేసిన విధానం బట్టి పాస్టర్ సపన్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పాస్టర్ గారు ఇప్పటి వరకు చెప్పారు, నా కృప నీకు చాలు. అంటే మనము లోకంలో మన ఎన్నో బలహీనతలు ఉన్నాయి, అవన్నిటి గురించి అవన్నీ విడిచిపెట్టేస్తే కేవలం మనం ఒకే ఒక ఆశ ఏంటంటే యేసయ్య కృప నా పైన, మా కుటుంబాల పైన, మనందరిపైన ఉంది అని మనం గర్వంగా చెప్పక తప్పదు. మరి సమయం చాలా ఎక్కువైంది, 9:30. సో ఒక తక్కువలోనే కొన్ని నా యొక్క గ్రీటింగ్స్ మీకు పంచుకోవాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఇది ఫ్యామిలీ గెట్ టుగెదర్ కాబట్టి మన ఫ్యామిలీలో చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, అదేవిధంగా ఈ సమయంలో మరి చిల్డ్రన్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గ్రాండ్ మదర్స్ ఉన్నారు, గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే మనం 2 విషయాలు ఈరోజు 2 గ్రీటింగ్స్ అంటే 2 విధాలుగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ గా వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద పేరెంట్స్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చిల్డ్రన్. ఇద్దరు, ఎందుకంటే ఈ గ్రూప్ లో అందరూ ఉన్నారు కాబట్టి, అందరూ వింటున్నారు, అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మరి నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకు మరి తల్లిదండ్రులు మనం చూసుకుంటే అక్కడ ఈ తల్లిదండ్రులకు వెళ్లే ముందు ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ గురించి ఒక వండర్ఫుల్ వెర్స్ సామ్స్ లో ఉంది. కీర్తన సామ్స్ 133 ఫస్ట్ వెర్స్ లోనే ఉంది. కీర్తనలు 133:1 చూస్తే సహోదరుల ఐక్యతగా జీవించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనం అదే ఇంగ్లీష్ చూసుకుంటే బిహోల్డ్ అంటూ
హౌ గుడ్ ఇట్ ఈస్, హౌ ప్లజెంట్ ఇట్ ఈస్ టుగెదర్ ఇన్ యూనిటీ. నిజంగా వాక్యం చూడండి, హౌ గుడ్ అండ్ హౌ ప్లజెంట్ ఇట్ ఈస్ టుగెదర్ ఇన్ యూనిటీ. మనం కలిసి ఈ విధంగా ఉంటే నిజంగా ఎంత, మన కొద్ది సమయం కూడా మన తాలూకా భారం అంతా విడిచిపెట్టేసాం, మన తాలూకా బలహీనతలన్నీ విడిచిపెట్టేసాం, మన తాలూకా కష్టాలన్నీ విడిచిపెట్టేసి కొద్ది సమయంలో మనం ఈ విధంగా కుటుంబంగా కలిసి నిజంగా ఎంత ప్లజెంట్ గా వాతావరణంలో ఉంది ఒకసారి ఆలోచిద్దాం మనం. అన్మ్యూట్ చేయాలి అనే ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు clear గా ఉంది. అయితే ఈ చూడండి ఎంత వెరసి ఎంత మనకి ఆదరణ ఇస్తుంది ఒకసారి చూడండి. మనం డ్యూటీస్ లో అలసిపోతాం, మన యొక్క పై అధికారుల నుంచి ఏమైనా ఒత్తిడి, అలాంటివన్నిటిని కూడా విడిచిపెట్టేసి హౌ ప్లజెంట్ ఇట్ ఈస్. ఎప్పుడు వెన్ వీఆర్ టుగెదర్ ఇన్ యూనిటీ, మనందరం కూడా కలిసి ఈ విధంగా సహవాసం చేస్తే, ఇక్కడ మన తాలూకు ఇండియాలో ఉండొచ్చు, అక్కడ అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడెక్కడ మనం ఉంటాం, ఈ విధంగా కొద్ది సమయం దేవుని గురించి వెచ్చిస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఒక్కసారి దాన్ని అనుభవిస్తే గాని మనకి తెలియదు. సో ఈ సమయంలో మనం ఏంటంటే మరి తండ్రులుగా తల్లులుగా, అక్కడ ఎఫ్సియన్స్ 6:4 లో ఒక వచనం ఉంటుంది. ఎఫ్సియన్స్ 6th చాప్టర్ 4th వెర్స్ లో చూస్తే, అదే తెలుగులో చూస్తే తండ్రులారా అంటాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడు. ఎస్, ప్రభువు యొక్క శిక్షలోను బోధల్లోను వారిని పెంచుడి అని అంటాడు. అక్కడ క్లియర్ గా ఉంటది. అక్కడ ఇంగ్లీష్ చూస్తే ఫాదర్ డు నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు ర్యాత్ అంటాడు, బట్ బ్రింగ్ దెమ్ ఇన్ ద ట్రైనింగ్. వాళ్ళకి చెప్పాలి చిన్నప్పటి నుంచే. మన పిల్లలు ఏమాత్రం కోపం ఏమాత్రం లేకుండా వాళ్ళ వేడలో చూపించకుండా, ఇఫ్ దే డిడ్ ఎ మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకి ఏం చేయాలంటే ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలట, పెంచాలి. వీ షుడ్ గివ్ ట్రైనింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు మనకి ఈ టీంలో ఇప్పుడు చూస్తున్న ఈ సమయంలో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి, తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి యేసు ప్రభు వారు ఏ విధంగా మరి బోధించాడో ఆ బోధనలో వారిని పెంచగలిగే స్థితి మనకి దేవుడు కలిగించాలని ఈ రాత్రి ఈ యొక్క ఫ్యామిలీ గెట్ టుగెదర్లో మనం నేర్చుకుంటే చాలా మంచిది. రెండవదిగా పేరెంట్స్ ఏం చేయాలంటే, అక్కడ అందరికీ తెలిసిందే ఇది, ఐ థింక్ దేంట్లో అంటాడంటే ప్రోవర్బ్స్ అంటాడు, బాలుడి నడవలసిన త్రోవను వాళ్ళకి అంటాడు. బాలుడి నడవలసిన త్రోవను వారికి నేర్పించు. ట్రైన్ అప్ యువర్ చైల్డ్ ఇన్ ద వే వాట్ షుడ్ హీ గో, వేర్ షుడ్ హీ గో, ఏ విధంగా వెళ్ళాలి, ఆ మార్గాన్ని మనం వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఏదో మిస్టేక్ చేశారనుకోండి, మనం వాళ్ళకి తిట్టకుండా ఏం చేయకుండా జస్ట్ వీ షుడ్ గివ్ ట్రైనింగ్ టు దెమ్. వాళ్ళకి ఆ విధంగా చెప్పాలి. ఎవరు? మా తల్లిదండ్రులుగా. ఎందుకంటే మన ఈ గ్రూప్ లో చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. ఇదే సమయంలో ఇన్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి, మరి ఇప్పుడే చక్కగా మనం పాటలు కూడా విన్నాం, ఒక మంచి స్తుతి ఆరాధన విన్నాం. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎంత అంటే మన ఫ్యామిలీస్ ఎంత టాలెంటెడ్ దేవుడు ఇచ్చాడు చూడండి, పిల్లల్ని అనుగ్రహించాడు. మ్యూజిక్స్ ప్లే చేస్తున్నాం, స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నాము. నిజంగా ఇక బైబిల్ రీడింగ్ చూసాం, చిన్న బాబు ఎంత చక్కగా తను చదివాడు చూడండి ఆ బాబు. అంటే ఇవన్నీ మరి మన ఫ్యామిలీస్కి ఇచ్చారంటే అంతకంటే ఆశీర్వాదం ఇంకేం మనకు. మరి ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా నీకు ప్రభు దేవుని యొక్క కృప మనకి చాలదా అనిపిస్తూ ఉంటది. సో కాబట్టి పిల్లలుగా కూడా మనకి చిన్న పిల్లలు అయితే వాళ్ళకి కూడా చిన్న ఒక సజెషన్ ఏంటంటే, అక్కడ దాంట్లో ఇస్తాడు పిల్లలకి ఒక దేంటంటే అంటాడు, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ అంటాడు. దేంట్లో అంటే మనకి ఎక్సోడస్ లో, ఐ థింక్ ఎక్సోడస్ 20:12 లో అంటాడు, నీ పిల్లలు నీ తండ్రిని తల్లిని సన్మానించమంటాడు. పేరెంట్స్ గా మనకి ఏం చెప్పాడంటే పిల్లల్ని ఎలా పెంచాలో వాళ్ళకి నేర్పించమంటాడు. ఇన్ ద సేమ్ టైం మరి తల్లిని తండ్రిని సన్మానించడం. ఇక్కడ సన్మానించడం అంటే మనకి ఇప్పుడు ఏవో ఫెలిసిటేషన్స్ అవుతుంటాయి, షాలువా బొకే, నో, దట్ ఈస్ నాట్ ద సన్మానించడం. అది కాదు. ఇక్కడ తల్లిని తండ్రిని సన్మానించడం అంటే మన అంటే
మనం వెళ్తున్నప్పుడు మనల్ని మనం చూసి తల్లిదండ్రులు తల ఎత్తుకొని తిరగాలి. అది సన్మానించడం అంటే. అరే మా పలానా వాళ్ళ పిల్లలు వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు అనుకుని ఉంటే అదే ఫెలిసిటేషన్, అదే సన్మానించడం. ఆ విధంగా పిల్లలు కూడా అట్టి రీతిలో మా తల్లిదండ్రులకి ఎటువంటి మాట నేను పడనివ్వను, మా తల్లిదండ్రులు అంటే వాళ్ళు గర్వపడేలా నేను ఉంటాను, నాకు ప్రవర్తన కూడా అట్టి రీతిగానే నేను చూసుకుంటాను అని పిల్లలు కూడా ఆలోచిస్తే అప్పుడే ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ కి ఒక నిజమైనటువంటి ఒక ఫ్రూట్ఫుల్ అనేది ఇక్కడ వస్తుంది అనేసి నేను ఇక్కడ తెలియజేస్తూ, ఫైనల్ గా ఏంటంటే ఇలాంటిది మనకి ఏదైతే ఈరోజు మనం తెలుసుకున్నాం కదా, ప్రభు కృప చాలు అనేది. అట్టి రీతిగా మనం కూడా మరి ఇలాంటి కార్యక్రమాల్లో తరచుగా కలుసుకుంటూ ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ అట్టి రీతిగా మరి మన తాలూకు రెస్పాన్సిబిలిటీ ఏంటి, దేవుడు ఇంత ఇచ్చాడు టాలెంట్ కాళ్ళ ఫ్యామిలీస్ కి, అందరూ ఉన్నారు, అన్ని గాడ్స్ గిఫ్ట్స్ ఎన్నో పొంది ఉన్నాం. కాబట్టి వాట్ నెక్స్ట్, మనం ఏం చేయాలి నెక్స్ట్ అనేదిగా ఆలోచిస్తే దీనికి ఒక ఫ్రూట్ఫుల్ ఉంటుందని ఆశిస్తూ, మరి ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇంతటితో ఆ యొక్క గ్రీటింగ్స్ ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ అనిల్ అన్నయ్య. చిట్పిని లైన్ లో ఉంటే ప్రార్థన నడిపిస్తారు. బ్లెస్సీ పింకీ చిట్పిని ఓకే చిట్పిని ఉన్నారట లేకపోతే అన్మ్యూట్ చేయాలి. ಬೇಗ ನಾನೇ ಅನ್ಮ್ಯೂಟ್ చేయమని ఫోన్ చేస్తా. ఓకే పిన్ని వచ్చే ముందు అనౌన్స్మెంట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవ్రీ సాటర్డే జూమ్ లో కలుస్తున్నాం. సో జూమ్ లోన కలిసి రోజు సాయంత్రం మీటింగ్ జాయిన్ అయిన తర్వాత స్పెషల్లీ బున్ను, ఎల్షన్, షారన్, నో ఐ థింక్ మీరు బైబిల్ స్టడీలో జాయిన్ అయితే that will be really blessing. Okay, so Saturdays evening to 9:30. So Bible study ki unna tag item చిట్పిని యా మీకు చైనా ప్లీజ్ చేయండి. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడమైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వ సృష్టికర్త మీకు వందనాలు, సర్వ సృష్టికి ఆధారభూతుడమైనటువంటి మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ భయంకరమైన దినాలలో నాయన ఈ రీతిగా ప్రభా ఒక కుటుంబముగా నాయన మేము కలిసి ప్రభా మిమ్మలను మేము స్తుతించడానికి ప్రభా మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అపోస్తులుడైనటువంటి పౌలు నాయన మరి ఏ రీతిగానైతే అతిశయపడినప్పుడు ప్రభా నాయన తన అతిశయములు పడినప్పుడు ప్రభా తనకి ఒక ముళ్ళును ప్రభా ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. ఆ ముళ్ళును బట్టి ప్రభా మరి ముమ్మారు మీ వద్ద నాయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా కృప నీకు చాలును అని సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అట్టి రీతిగా ప్రభా మేమేమై ఉన్నామో తండ్రి నాయన మరణ పాత్రులమైనటువంటి మమ్ములను ప్రభా ఈ రీతిగా మీ కృప చేతనే ప్రభా బ్రతికించి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో అది కేవలము మీ ఉచితమైనటువంటి కృపనైనా దేని విషయములో కూడా నాయన మేము అతిశయించే వారముగా ఉండకుండా ప్రభా మీరు మాకు సహాయము చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలోనైనా మరి కూడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున ప్రభా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీరు అక్కడ సమీపముగా ఉన్న దినాలలో ప్రభా నాయన ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా ఈ రీతిగా కూడుకొని ప్రభా మిమ్మల్ని మేము స్తుతించి ఆరాధించాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. ఆ రీతిగా ప్రభా మేము జీవించే కృపను మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిలో ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో
ఎవరు ఏ అనారోగ్యాలు బలహీనతలలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ముట్టి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే ప్రభా మరి ఒక పర్యాయం ఈ రీతిగా మేము కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మాకు దయచేయమని, మీ రాకడ కొరకునైనా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. రాకడలో ప్రభా ఏ ఒక్కరూ కూడా విడిచిపెట్టబడేవారుగా ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా నాయనా నీ రాకడలో ఎత్తబడే వారముగా ఉండునట్లు నీ కృప దయచేయమని, ఒకరి నిమిత్తమై ఒకరము ప్రభా ఈ అంచె దినాలలో ప్రార్థించే భారాన్ని మాలో పెట్టమని, మీరే మహిమ పొందుకునమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 పాస్టర్ ప్రేమ్ బెనెడిక్షన్ ఇస్తే మనం మీటింగ్ ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆదరణ, కాపుదల ఈ జూమ్ ప్రేయర్ మీటింగ్ లో చేరి పాలు పంపులు పొందిన మనందరి కుటుంబాలకు, ఈ దిన వర్తమానమును అందించిన ఆయన సేవకునికి, పరిచర్యకు, మన కుటుంబములన్నిటికీ ఇప్పుడు సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్. ఓకే, 2-3 మాటలు, వందనాలు, ప్రైజ్ ది లార్డ్. 2-3 మాటలు నేను చెప్పాలనుకుంటాను. మొదటిది ఏంటంటే బైబిల్ స్టడీ కోసం ముఖ్యంగా బొన్ను, ఎల్షన్, షారన్, మీరు టైం ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి. నిఖిల్, అభి జాయిన్ అవుతున్నారు. మరి ఈ రోజు వాళ్ళు మిస్ అయిపోయారు. బైబిల్ స్టడీకి తర్వాత సండే సర్వీస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే బైబిల్ స్టడీలోనే మనం డిస్కస్ చేసుకోవచ్చు ఏ వాక్యం నుంచి అయినా. సో డిస్కషన్ కి క్వశ్చన్స్ రైజ్ చేయనా పర్లేదు, డిస్కస్ చేస్తున్నప్పటికీ విన్నా పర్లేదు. సో ప్రస్తుతానికి మనము హీబ్రూలకి రాసిన పత్రిక కంప్లీట్ చేసాం. ఇంకా కమింగ్ సాటర్డే నుంచి జేమ్స్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరు టైం తీసుకునేది జాయిన్ అయితే మీ దగ్గర నుంచి మాకు నేర్చుకోవడానికి, పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి ఒకరికి నేర్చుకోవడానికి ఈజీగా అవుద్ది. తర్వాత దైవాదునని చాలా థ్యాంక్స్, బికాస్ సీఈస్ ద వన్ హూ ఇనిషియేటెడ్ ద జూమ్ మీటింగ్. తనే స్టార్ట్ చేద్దాం, అలాగా ఫ్యామిలీ రావాలి అనేసి. సో దైవాదిన బైబిల్ స్టడీ స్టార్ట్ చేయడానికి కారణం దైవాదినే. తర్వాత స్లోలీ వి థాట్ ఆఫ్ హ్యావింగ్ ద ఫ్యామిలీ మీటింగ్. కానీ వీలైతే రాబోయే రోజుల్లోన మళ్ళీ ఒకసారి మనము ఫ్యామిలీ మీటింగ్ చేద్దాం. మరి ఈసారి ఆ పాస్టర్ గారిని లాస్ట్ మినిట్ లో పిలుచుకోవడం, లైక్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే చిట్టిమాయ స్మారకోటకి వెళ్ళడం తోటి మరి థ్యాంక్ఫుల్లీ ఆయన ఒప్పుకున్నారు. సో కానీ దేవుడు ఒక వాక్యం నేను ఆశిస్తున్నాను మనందరికి అది దీవెనకరంగా ఉండేది అనేసి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో కెమెరా ఎవరైతే ఆఫ్ చేసి ఉన్నారో మేబీ యూ కెన్ ఓపెన్ ఇట్. సో ఒకరికొకరు మనం చూసుకుని మనం మాట్లాడుకోవచ్చు. యా, ఓకే. ఈవెన్ బ్లెస్సీ అండ్ పింకీ కూడా బైబిల్ స్టడీలో జాయిన్ అయితే సో యూ కెన్ హ్యావ్ ఎ టైమ్ టు లర్న్. ఓకే, సో ఇది బైబిల్ స్టడీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే అర్థం కాదు మనము లైక్ 1-to-1 మనము డిస్కస్ చేసుకోవచ్చు, దాని గురించి మనం నేర్చుకోవచ్చు. సో మీటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఫినిష్ అవుతుంది, నాకు త్వరగా ఉంటది. అదే కాకుండా పాస్టర్ ప్రేమ్ కి త్వరగా ఉంటది. ఎందుకంటే రేపు సండే కాబట్టి. సో మీరేదో మాట్లాడాలంటే స్టార్ట్ చేయండి. ఓకే, ఐ థింక్ పెద్దనాన్ని ఆయన ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీటింగ్ లో లేరు కదా, లేదంటే జాయిన్ అయ్యేవారు. చిన్ని చిన్నాన్ని
అభిషేక్ అనేష్ యా చిట్పిన్ని మీ కెమెరా ఆఫ్ ఉంది. బాయ్ బాయ్. కెమెరా కనిపించట్లేదు. నీ ఫోటో కనిపించటం లేదు, పెట్టు. నేను చూస్తారా? చూపిస్తుంది ఏంటది? నెట్ లేదు కదా, నెట్ లేదని తయారవ్వలేదు. తర్వాత బాబు నెట్ పెట్టాడు, బిగ్ బాబు. అందుకని జాయిన్ అయ్యాను. అవునులేండి, కెమెరా ఆన్ చేస్తే ఫోటో అందరూ చూస్తారు. చాలా రోజులు ఉంది కదా నేను చూసి. చూస్తాను నెక్స్ట్ మంత్ మీ అందరినీ చూస్తున్నాను. మమ్మల్ని నువ్వు చూస్తున్నాను, నిన్ను మేము చూడట్లేదు కదా. అంటే నేను జాయిన్ అవ్వను అనుకున్నాను. అదేలే. లాస్ట్ మినిట్ లో దింపి నెట్ పెట్టాడు. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ మీటింగ్ ఇప్పుడు మనం సజెస్ట్ చేసుకోవచ్చు. లైక్ వన్స్ ఇన్ ఎ మంత్ వీ కెన్ హ్యావ్ ఎ ఫ్యామిలీ మీటింగ్ కదా. ఎల్షన్ షారన్ చాలా బాగా పాడారు. లైక్ నేను సమీరా జాంటిన్ లైక్ గిటార్ ప్లే చేయడం అదే పాడడం విన్నాను. బట్ ఎల్సన్ అండ్ షారన్ నెక్స్ట్ టైం కూడా మీటింగ్ అయితే మీరే నడిపించాలి. It was really good. Yeah, it was good. Yeah. ప్రేమ్ పాస్టర్ గారు, ప్రేమ్ అక్క బావగారు అదే బిజీ మధ్యలో బయటికి వెళ్ళి వచ్చాను బావగారు. అదే రింకు బాగున్నావా? రింకు బాగున్నాను, మీరు బాగున్నారా? అభిషేక్ లేదు, ఆడుతున్నాడు. అవి వినోద్ రావు చిన్న బాగున్నారా? ఆడియో కనెక్ట్ అవ్వలేదు. సో ఐ థింక్ దట్స్ ద థింగ్. బాగున్నారా? ఆడియో కనెక్ట్ అవ్వదు కాబట్టి ఈవెన్ ఈ కాంట్ లిసన్. ఓకే, సరే కనెక్టింగ్ ఆడియో. ఓకే, నా ఫ్రెండ్ Atta, thank you so much, Jyoti Atta, for taking time to pray. I think Peddamma Gaur join అయిపోవాలి. ఇప్పుడు సోల్మన్ అనే పెద్దమ్మ. బాగున్నారా? ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ శ్రీకాకుళం మర్చిపోయాను నేను. ఇంకా మీరు వైజాగ్ లోనే ఉంటాం. మా ఇంట్లో అలాగే ఉండిపోయింది, వైజాగ్ అనుకున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? షారన్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చింది. సారీ, థర్డ్ ఇయరా? ఏ గ్రూప్? నేను మాట్లాడడానికి వీలుపడ్డది, ఇంతవరకు నాకు సౌండ్ లేదు. మీరు కనెక్ట్ చేయలేరు. ఆడియో కూడా కనెక్ట్ చేస్తే వీడియో కనెక్ట్ చేయండి. లైక్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకు ఈ ఆపరేషన్ రాదు. మై సన్ ఇస్ నాట్ హియర్. సారీ. మళ్ళీ నేను విట్నెస్ చేయగలిగాను, మిమ్మల్ని చూడటం అదే సంతోషం. కానీ మీ వాయిస్ నాకు వినిపించడం లేదు. ఓకే, ఇప్పుడు వినిపించింది. you all. Yeah. ప్రైజ్ లార్డ్ మాయా. హలో మాయా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కనిపించారు. వీడియో వచ్చింది, ఆడియో కూడా వచ్చింది. మాయా, ప్రైజ్ లార్డ్ మాయా. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా?
బాగున్నారు కదా? అవునమ్మయ్యా. ఇంతవరకు మీ తాలూకా వాయిస్ నాకు వినిపించలేదు. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఎలైజా లేడు, నాకు దీని ఆపరేషన్ బాగా రాదు, అందుకని చాలా ట్రబుల్స్ ఫేస్ చేయవలసి వచ్చింది నాకు. కానీ జస్ట్ మీ ఫేసెస్ ఉంది డంబో ఇవే చూడడం జరిగింది నాకు. ఓకే, చాలా సంతోషం. అయిపోయింది ఆ మీటింగ్? అయిపోయింది. నెక్స్ట్ సాటర్డే 8 o'clock కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఆ వాయిస్ రావడం? ఇప్పుడు నాకు వాయిస్ వచ్చింది, ఇంతసేపు వాయిస్ రాలేదు. రింకు, హౌ ఆర్ యు? మీకు గ్రాండ్ పా బాగున్నాను. మీకు గ్రాండ్ పా హాయ్ గ్రాండ్ పా అంటున్నాడు. సో హౌ ఆర్ యు? వెరీ నైస్ టు హియర్ యువర్ from you. So రింకు, యు ఆర్ ఎట్ స్టేట్స్? అవును, yes. ఓకే, వెరీ నైస్. మీరు ఎలా ఉన్నారు? పిన్ని ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెరీ నైస్. ఇట్స్ a very long gap. Okay, next Saturday I will try to meet you all. Yes. I will call my son to arrange all the Okay. సరే. Okay, bye. Okay. Yeah. Thank you everyone. Niku, thank you. Prem, thank you. Rinku, Maya, అత్త అందరికి అదే అదే బాగా చాలా బాగా పాడాడు ఎల్షన్. నీ పేరు ఇప్పుడు ఎల్షన్ కుమార్ అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంతవరకు సన్నీ అనే తెలుసు. ఇంతవరకు సౌండ్స్ లేవు, కానీ నాకు చాలా ఫీల్ అయ్యాను నేను. ఏంటి మంచి ఆపర్చునిటీ, నేను లూజ్ అయిపోయాను. పర్లేదు, కమింగ్ మంత్ లోన కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేద్దాం. ఐ విల్ కాల్ మై సన్ అండ్ సిక్. ఎలైజా ఉన్నాడు, కానీ వాడు వేరే పనుల్లో ఉండిపోతుంటాడు. నేను టేబుల్ మీద కూర్చుంటే పేషెంట్స్ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రేపు సండే గురించి ప్రిపేర్ అవుతుంటాడు వాడు. అవునా, అదే ఓకే. ఇంకా మేము లేట్ చేస్తే వాయిస్ ఆటోమేటిక్లీ వచ్చింది. ఏమో టచ్ చేసేంటే మొత్తం ఈ వాయిస్ వచ్చింది. బట్ ఐ కుడ్ నాట్ సీ యువర్ ఫేసెస్. అవి బాయ్. Yes, Avi. Bye. Okay. Avi, bye. Good night. Sir. Bye. Good night. Good night. Okay, bye. Elshan, Sharon, thank you so much. Yeah, thank you.